ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ బొరుగుల ఉప్మా అదేనండి ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అందుకోసం మనము ముందుగా బొరుగులు తీసుకునేసి అవి వాటర్లో ఇలా వాష్ చేసుకొని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు స్క్వీజ్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 2 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి ఉంచుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక 2 మీడియం సైజు టమాటా ముక్కలు, ఒక నిమ్మ చెక్క తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు మరియు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సరిపడా సాల్ట్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ముందే యాడ్ చేస్తే కొంచెం తొందరగా ఉల్లిపాయలు అయితే వేగుతాయి, అందుకోసమని ముందే యాడ్ చేస్తున్నాను. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఉల్లిపాయలను అయితే వేయించుకోవాలండి. అవి దోరగా వేగేంత వరకు వేయించుకొనేసి ఇప్పుడు అందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. ఆ టమాటా ముక్కల్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు మరియు టమాటాలు కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు అందులోకి కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి పచ్చిమిర్చిని అయితే ఇందులోకి వేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కలుపుతూ మనము సిమ్లో కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి వేగే లోపల మనము పుట్నాల పౌడర్ అనేది కావాలండి, అది తయారు చేసుకుందాం. దానికోసం కొన్ని పుట్నాలు, ఉప్పు, కారం పొడి వేసి మిక్సీ పట్టి ఇప్పుడు అందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు అందులోకి చివరగా నిమ్మరసం అయితే పిండుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి బొరుగులను అయితే తీసుకొని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అలా సిమ్ములో పెట్టి బాగా కలుపుకోవాలి, లేదంటే అవి కడాయికి అతుక్కుపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్నటువంటి పుట్నాల పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలబెట్టుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయినటువంటి ఉగ్గాని తయారైపోయింది. అదేనండి బొరుగుల ఉప్మా అయితే తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇది కొంతమంది బజ్జీ కాంబినేషన్లో తింటారు. ఇప్పుడు మనం చివరగా ఇందులో కొత్తిమీర వేసుకొని కొద్దిగా లైట్గా అలా కలుపుకొని తీసేసుకుంటే అంతే అండి, ఎంతో రుచికరమైనటువంటి బొరుగుల ఉప్మా అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి పక్కకు దింపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే అండి. ఇది ఎంతో సింపుల్గా, చాలా తొందరగా తయారు చేసుకునే టిఫిన్ ఐటము. చాలా అయితే బాగా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయితే మనము తయారు చేసుకోవచ్చు. అందులోనూ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ. ఓకే అండి.